దేవుని గుచ్చిన గొప్ప శుభ సందేశాన్ని మీ కొరకు తీసుకుని వచ్చిన్నాం. దేవుని మాటలను ఆలకించండి. దేవుని గ్రంథంలో ఇలాగున్న రాయబడినది, అదేమనగా పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడి అని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తూ ఉన్నది. పరలోక రాజ్యము అనగా దేవుడు ప్రతి మనుషునికి ఇచ్చుట కొరకు సిద్ధము చేసేటువంటిది. విన్నారండి? అది శాశ్వతమైనది, నిత్యము ఉండేది. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ జీవితము 60, 70 సంవత్సరముల ప్రాయము కలిగింది మాత్రమే. ఏదో ఒక దినమున ఈ జీవితమును మనం విడిచిపెట్టవలసిన వారుగా ఉన్నామని ఎరగండి. ఈ జీవితం ముగించిన తర్వాత మనము జీవించేటువంటి జీవితం ఉన్నది, నూతనమైనటువంటి జీవితం. అది దేవుని యొద్ద జీవించే జీవితము, అదే శాశ్వతమైనటువంటిది. ఇక్కడ మనము ఈ జీవితం ముగించిన తర్వాత దేవుని దగ్గరికి చేరుతాం. అక్కడ మన క్రియలన్నిటికీ లెక్క చూడబడదు. అదే దేవుని గ్రంథం అంటుంది తీర్పు అని. అయితే ఏ వేదము లేదు, మనుషులందరూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేక మరణమునకు, తీర్పునకు సమీపస్తులై ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ప్రేమించి మన ప్రతి పాపము నుండి, పాప భారము నుండి విడిపించుట కొరకు ఈ లోకమునకు తన కుమారుడిని పంపించినాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన మనందరి యొక్క దోషములను తన భుజముల మీద ఆయన భరించి మన పాపములను ఆయన కుట్టివేసినాడు. మరణించి తిరిగి సజీవుడిగా 3వ దినము లేచాడు. ఇటు రీతిగా ప్రతి పాపము నుండి మనకు విడుదలను ప్రసాదించారు యేసుక్రీస్తు వారు. నా కొరకు ఆయన మరణించి ఉన్నాడు. ఆయన నా ప్రభువు అని విశ్వసించు ప్రతి మనుషుడు నేడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిపోతున్నారు, పరలోక రాజ్యములకు వారసులు అవుతున్నారు. కాబట్టి సత్యాన్ని మీరు ఎరగండి. యేసుక్రీస్తు వారి ద్వారా దొరుకుతున్నటువంటి ఈ పరలోక భాగ్యముల గురించి మీకు తెలియజేస్తున్నాం. ఈ జీవితం అశాశ్వతమంది, నూతనమైన జీవితం ఉంది. సిద్ధపడండి. దేవుడు తన యందు విశ్వాసం ఉంచేటువంటి వారికి ఆ జీవితాన్ని అనుగ్రహించేటువంటి వాడు. విశ్వాస మూలమున. కాబట్టి విశ్వాసం ఉంచండి, పరిశీలన చేయండి. ప్రతి విషయాన్ని పరిశీలన చేస్తున్నారు కదా, ఈ మాటలను కూడా పరిశీలన చేయండి. సత్యాన్ని ఎరగండి. యేసుక్రీస్తు ద్వారా దొరుకుతున్న నిత్యజీవ భాగ్యాన్ని పొందుకోండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.